విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ మరియు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జై జగన్, జై జై కేకే రాజు అంటూ ఉత్తర నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లి నామినేషన్ పత్రాలను విశాఖ ఉత్తర నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు. దీంతో ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోగా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం కులమత భేదాలు లేకుండా కృషి చేస్తున్నారు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 1998 నుండి 2024 వరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి కోసమే పనిచేశారు. ఉత్తరాంధ్రను కనీసం పట్టించుకోలేదంటూ కేకే రాజు విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతే ఉత్తరాంధ్ర అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేకే రాజుతో పోటీకి వస్తున్న బీజేపీ అభ్యర్థిని గత 4 సంవత్సరాలలో వారు ఏం చేశారని కూడా ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులు ఏం చేసినా రాబోయే ఎన్నికలలో వైసీపీదే విజయం అని చెబుతూ 45,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని, తాను గెలుస్తానని అన్నారు. శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుచేతంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు ఉంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతంటే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994-90 ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణించిన తర్వాత మళ్ళీ 2014 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి ద్రోహం చేశాడు. కాబట్టి అందరినీ కూడా నేను ఒత్తిడి వ్యక్తం చేస్తున్నాను. విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు మనం చూసాం, పరిపాలన దానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడి పోర్టు కానీ, ఇన్ఫోసిస్, అదాని డేటా సెంటర్ కావచ్చు, ఇనార్బిట్ మాల్ కావచ్చు, రహేజ్ ఐటీ కన్వెన్షన్, రహేజ్ ఐటీ టవర్ కావచ్చు, రహేజ్ కాన్ఫరెన్స్ సెంటర్ కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి ఈరోజు జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడుకి తొత్తులుగా ఈరోజు ఒక జాతీయ పార్టీ, ఒక లోకల్ పార్టీ
జాతీయ ఈ కూటమి ఏ విధంగా 2014 నుంచి 2019 కూడా ఏ విధంగా మనకి ద్రోహం చేసిందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు కనీసం సీట్లు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రేపు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 2014 ఎన్నికల్లో ఇదే కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ కూటమి తరఫున ఈ రోజు పోటీ చేస్తున్నాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. నేను 32 గంటలు మాట్లాడాను, 33 గంటలు మాట్లాడాను. నేను ఒకటే నాపై పోటీ చేసి అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి ₹1 కోటి పెట్టుబడులైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా? ₹1 కోటి కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేదే. నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే కూడా అర్హత కూడా లేదు. నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్నా బీజేపీ అభ్యర్థిని నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. ఇక గతంలో అనేక సార్లు నువ్వు చేసే ప్రతి విమర్శ పైన సరే అనేక సార్లు నేను చర్చకి రమ్మని నేను సవాల్ చేయడం జరిగింది. చర్చకి నోటుకు వచ్చిన విధంగా మాట్లాడటం, చర్చకి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప, నీకు విమర్శించడం తప్ప, ఆ విమర్శకు సమాధానం చెప్పే విమర్శ కోసం చర్చించే అమ్ము ధైర్యం కూడా లేదు, చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెప్తున్నాను. రాజకీయాలను హోందాగా చేయాలి, వ్యక్తిగత దోషులకి వ్యక్తిగత దాడులు కాదు. ఈ రోజు 2019 నుంచి 2024 మధ్యలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ ఉత్తర నియోజకవర్గాల ప్రజలు కూడా ఎవరు కూడా కలగలనేటువంటి విధంగా ₹1,450 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కల్పించే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ₹435 కోట్లతో అభివృద్ధి చేశాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేశాం. 4 స్కూల్స్ ని స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేశాం. ఈరోజు మా కార్పొరేటర్స్ కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేసాం. మా నాయకులు ఆదర్శంగా తీసుకున్నాం. కాబట్టి తప్పకుండా మేము పాజిటివ్ ఓటుతో మంచి చేస్తే, మా వల్ల మంచి జరిగింది అనిపిస్తే, మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించామనిపిస్తే మాకు ఓటు వేయమని ఈరోజు మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ మీరు చేసింది ఏమీ చెప్పలేక, చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో, చేసింది చెప్పలేని, చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కుటుంబ నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మేము మళ్ళీ మేము మాటిస్తాం. మాకున్న ప్రతి అవకాశాన్ని కూడా అధికారాన్ని కూడా ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల శ్రేయస్ కోసం ఇచ్చేస్తామని మేము మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం. ఎవరైతే విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నానికి పొట్ట కుంటి కోసం వచ్చి కాంట్రాక్టుల ద్వారా, వ్యాపారుల ద్వారా ₹100,000 కోట్ల సంపాదించుకుని ఉత్తరాంధ్ర తల్లి పాలు తాగి రొమ్ముకు తెలిసందంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల పైన, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువకుల పైన దాడులు చేసి రౌడీలకు, ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం చేస్తే, పరిపాలనా రాజధాని కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరిస్తారా? అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువకులందరూ కూడా వారు ఉపాధి కోసం అడిగితే వారు రౌడీలుగా, గుండాలుగా మీరు కనపడుతున్నారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అక్క చెల్లెములు ప్రొటెస్ట్ చేసి మా పరిపాలనా రాజధానికి, మా ప్రాంత అభివృద్ధికి మీరు న్యాయం చేయమని అడిగితే వారు తాగుబోతులుగా కనిపిస్తున్నారా? ఇది నాపై పోటీ చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత, విచక్షణ కోల్పోయే రోజు అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే హోందాతో, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేపాటు చవాకులు మాడితే ప్రజలు మీకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఏదేమైనా ఈ రోజు మళ్ళీ మేము చెప్తున్నాం. మేము నిజాయితీతో రాజకీయాలు చేస్తాం, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రతి క్షణం కూడా ప్రజాహితం కోసం పాటుపడతామని మళ్ళీ చెప్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. పరిపాలనా రాజధాని విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పరిపాలనా రాజధాని సాధించుకునే విషయంలో మేము ఎంతటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమని, ఈ ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ